అనుముల రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మారుమురవుతున్న పేరు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను కూల్చేసిన యోధుడు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ మరో రాష్ట్రంలో పాగా వేయగలిగిందంటే అది ఖచ్చితంగా రేవంత్ గనితే. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కు స్పష్టమైన అంచనా ఉంది. అందుకే పార్టీలో సీనియర్లు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ ను చేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దానికి తగ్గట్లే తుఫాన్ల ప్రచారం చేసి బీఆర్ఎస్ ను అధికారంలోంచి దించారు రేవంత్ రెడ్డి. దాదాపు 10 ఏళ్ల కిందట ఓటుకు నేటు కేసులో ఆయన్ను జైలుకు పంపిన కేసీఆర్ పై ఇలా ప్రతీకారం తీర్చుకున్నారు. 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లె దగ్గరలోని గన్పూర్లో జన్మించారు అనుముల రేవంత్ రెడ్డి. ఆయన తల్లిదండ్రులు అనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేవంత్ కు మొత్తం 8 మంది తోబుట్టువులు, 7 అన్నదమ్ములైతే 1 చెల్లెలు. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలెట్టిన రేవంత్ రెడ్డి పెయింటర్ గా, ప్రింటింగ్ ప్రెస్ యజమానిగా, రియల్ ఎస్టేట్ రంగంలోనూ పనిచేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కూతురు గీతను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు నడిచి టీఆర్ఎస్ లో చేరి పొలిటికల్ కెరీర్ మొదలెట్టారు. 2004లో కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా టికెట్ ఎడ్మ కిష్టారెడ్డికి దక్కడంతో నిరాశ చెందారు. అయినా పార్టీని మాత్రం వీడకుండా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత 2006లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ సీటు వస్తుందని భావించిన హైకమాండ్ టికెట్ ఇవ్వలేదు. దీంతో మిర్జిల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి మరి సత్తా చూపించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ గా గెలిచి రికార్డు సృష్టించారు. అప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పేరు మార్మ్రోగడం ప్రారంభమైంది. పదునైన మాటలు, దూకుడైన రాజకీయాలతో ప్రత్యర్థులపై ఎదురుదాడి చేసే రేవంత్ రెడ్డి నైజం టీడీపీని ఆకర్షించింది. దీంతో చంద్రబాబు ఆహ్వానంతో టీడీపీలో చేరారు రేవంత్ రెడ్డి. 2009లో కొడంగల్లో గురునాథ్ రెడ్డిని ఓడించి మరోసారి సంచలనం సృష్టించారు. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయినా టీడీపీలోనే ఉండి తన వాగ్ఘాటితో ప్రతిపక్షంలో బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ప్రశ్నిస్తూ తెలంగాణలో ధీటైన నేతగా ఎదిగారు. వైఎస్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. తెలంగాణ అటు ఆంధ్రాలో ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియక ఆగమైంది. దీంతో క్రమంగా టీడీపీ తెలంగాణలో కనుమరుగైంది. అయినా 2014లోనూ కొడంగల్లో గెలిచి సత్తా చూపించారు రేవంత్. అనంతరం జరిగిన పరిణామాల్లో ఓటుకు నోటు కేసులో చిక్కుని జైలు పాలయ్యారు రేవంత్. చాలా నెలలు జైల్లోనే గడిపారు. చివరకు తన కూతురు పెళ్లి కూడా గెస్ట్ గానే హాజరు కావాల్సి వచ్చింది. ఇదంతా రేవంత్ లో కసి పెంచింది. తనను కావాలనే రాజకీయ కుట్రలో ఇరికించి తొక్కేస్తున్నారన్న భావన పెంచింది. దీంతో ఎలాగైనా తన ప్రత్యర్థులకు తన సత్తా చూపించాలని అప్పటి నుంచి తీవ్రంగా శ్రమించారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉంటే తన కోరిక నెరవేరదనే భావనతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అనతి కాలంలోనే పీసీసీ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. సీనియర్లు మొదట్లో సహాయ నిరాకరణ చేసిన క్రమంగా వారిని కలుపుకుపోయి పార్టీలో పట్టు పెంచుకున్నారు. తన దూకుడితో ఎన్నికల రణరంగంలో అధికార పార్టీకి చుక్కలు చూయించారు. కామారెడ్డిలో ఏకంగా కేసీఆర్ పై పోటీకి దిగి పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యం నింపారు. అంతా తానై నడిపి చివరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ సీఎంగా పదవి చేపట్టి చరిత్ర సృష్టి. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు 5 సార్లు శాసనసభ్యుడిగా, నా తెలిసెక్క లెక్కలు 5 సార్లు. ఆయన ఏదో దొంగ లెక్కలు కలుపుకొని వేయడని చెప్తుంటాడు కానీ ఆయన ఎన్నికైందే 2005లా. 2005, 2009, 2014, 2018, 2023. ఇంకా అన్ని రాసుకోండి, బై ఎలక్షన్స్ రాసుకోండి. వాళ్ళ మామ గెలిచినవి కూడా ఆయన దాంట్లో రాసుకోండి, ఏం అభ్యంతరం లేదు. వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. అంటే ఈ 9.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తప్ప ఇతరులు ఎవ్వరూ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు. వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ, వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరమైన అనే రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే అది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టే.
ఇప్పుడు నేను వారు పదే పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసిండ్రు. సరే, మేమేం చెప్పినాం, వాళ్ళు ఏం చెప్పినారు, ప్రజలాలు అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది. ఈరోజు ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి తమరి ద్వారా, మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,000 కోట్ల 449 97,449 కోట్ల రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా.